ప్రేమధార బైబిలు అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం. ప్రవచన గ్రంథం దానియేలు గ్రంథం ప్రియ శ్రోతలు, ప్రార్థన చేసుకుందాము. దేవా తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తులో మమ్ములను పాలివారిని చేసిన నిన్ను స్తుతిస్తున్నాము. నిత్యరక్షణకు కారకుడా నీకు స్తుతి. నీతిగల న్యాయాధిపతి నీకు కృతజ్ఞతాస్తుతులు. నీ కృప మా పట్ల విస్తరిస్తున్నది. మా శ్రోతలు ఆత్మానుసారులై పరిపూర్ణత దిశలో పయనించే కృప అనుగ్రహించు దేవా. జ్ఞానులకు వివేకులకు సైతము మరుగైన సంగతులను పసిబాలురకు బయలుపరుస్తున్నావు. విశ్వాసులందరికీ ఏక హృదయము ఏకాత్మ ప్రసాదించండి. మా శ్రోతలు తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకున్నవారై సైతానును ఎదిరించడానికి ఆత్మబలం వారికి అనుగ్రహించండి. మా దేశమును, దేశ పరిపాలకులను ఆశీర్వదించండి. రోగులను ముట్టి సమస్త వ్యాధుల నుండి వారికి స్వస్థత చేకూర్చండి. నిరుద్యోగులను, దారిద్ర్య బంధకాలలో ఉన్నవారిని కనికరించి వారికి విడుదల ప్రసాదించండి. కుటుంబ ఉజ్జీవము, సంఘ ఉజ్జీవము మాకనుగ్రహించండి. క్రైస్తవ సంఘాలలో సహోదరత్వమందు ఉజ్జీవం కలిగించండి. సంఘ కాపరులను, సువార్థికులను, ఉపదేశకులను ఆత్మ నింపుదల చేత బలపరచండి. ఆత్మల సంపాదనలో సంఘ బిడ్డలందరూ నిరంతర కృషి చేయునట్లు వారికి సేవా దర్శనం చూపించండి. విద్యార్థుల మధ్య, ఆటవిక ప్రాంతాలలో, కొండసీమల్లో జరుగుతున్న సువార్త సేవను విస్తృతపరచండి. సంఘ బిడ్డలు తమ వరాలను ప్రజ్వలింపచేసుకుని సంఘ క్షేమాభివృద్ధికి తోడ్పడినట్లు దీవించండి. నేటి వాక్యాశీర్వాదములు మాకందరికీ సమృద్ధిగా అనుగ్రహించి మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి మహిమాన్విత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, మనం దానియేలు 2వ అధ్యాయం 31వ వచనం నుండి అధ్యయనం ప్రారంభిస్తాము. నెబుకద్నెజరుకు కల వచ్చింది. దానియేలు దేవుని సాయంతో ఆ కలభావం చెబుతాను అంటున్నాడు. ఈ కల నెబుకద్నెజరు ఆందోళనకు జవాబు. దానియేలు సవినయంగా మనవి చేసుకున్నాడు. రాజా, ఇందులో నా ఘనతేమీ లేదు. దేవుడు తన మహిమార్థమై నా ద్వారా కలభావం చెప్పిస్తున్నాడు అంటూ దానియేలు సాక్ష్యమిచ్చాడు. అనేక మంది జ్ఞానుల ప్రాణాలను ఈ విధంగా దేవుడు కాపాడాడు. నెబుకద్నెజరు విగ్రహారాధికుడు. అతనికి అర్థమయ్యే భాషలో దేవుడతనికి సమాచారం చెబుతున్నాడు. అతనికి విగ్రహ భాష అర్థమవుతుంది. దేవుడతనికి కలలో ఒక బ్రహ్మాండమైన విగ్రహాన్ని చూపాడు. బబులోను నానా రకాల విగ్రహాలకు నిలయం. ఈ లోకంలో అన్యజాతులు ఎలా లేస్తాయో, పడిపోతాయో ఈ విగ్రహ సంకేతంలో దేవుడు తెలియచేస్తున్నాడు. నెబుకద్నెజరు స్వాప్నిక విగ్రహం ఆరాధించడానికి, పూజించడానికి దేవుడు ఉద్దేశించింది కాదు. అది రాజుకు సమాచార సంకేతం. దావీదు వంశం తాత్కాలికంగా సింహాసనాన్ని కోల్పోయింది. దేవుడు అన్యజాతులకు అధికారం అప్పగిస్తున్నాడు. యేసుక్రీస్తు తిరిగి ఈ భూమికి వచ్చే వరకు అవి అన్యుల కాలాలు. ఆయన రాజులకు రాజై, ప్రభువులకు ప్రభువై లోకాన్ని పరిపాలిస్తాడు. నెబుకద్నెజరు మొదలుకొని తిరిగి యేసు ప్రభువు వచ్చే వరకు ఈ మధ్య కాలాలన్నీ అన్యుల కాలాలుగా గుర్తించబడినవి. 31వ వచనం. దానియేలన్నాడు, రాజా, తమరు చూస్తూ ఉండగా బ్రహ్మాండమైన ఒక ప్రతిమ కనపడింది గదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును కలదై తమరి ఎదుట నిలిచింది. గమనించాలి, ఆ విగ్రహం భయంకరమైంది. అది బ్రహ్మాండమైనది, తళతళ మెరిసిపోతోంది. దానియేలు మాటలకు నెబుకద్నెజరు ముఖ కవళికలు త్వరగా మారిపోతున్నాయి. రాజు ఆశ్చర్యచకితుడై భయభ్రాంతులతో అట్టిట్టయిపోతున్నాడు.
విగ్రహ వర్ణన వింటూ ఉద్రేకభరితుడై రాజు సింహాసనం అంచుకు జరిగి, అదే, అచ్చం అదే విగ్రహం నేను చూచాను అన్నాడు. 32-33 వచనాలు. దానియేలు అన్నాడు, ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనది, దాని రొమ్ము భుజములు వెండివి, దాని ఉదరము తొడలు ఇత్తడివి, దాని మోకాళ్లు ఇనపవి, దాని పాదములలో ఒక భాగము ఇనపది, ఒక భాగము మట్టిది. రాజు ఉద్రేకాన్ని ఆగబట్టుకోలేక, భేష్ దానియేలు, సరిగ్గా చెప్పావు అని ప్రశంసించాడు. అది కల, అయితే సరిగ్గా జరిగింది చూచి చెప్పినట్లే వర్ణించావు. మరి కలభావం? విగ్రహ సంకేతం ద్వారా జరగనయ్యున్న చరిత్రనంతా దేవుడు రాజుకు వ్యక్తపరుస్తున్నాడు. విగ్రహం తల బంగారం, వక్షము చేతులు వెండి, కడుపు తొడలు ఇత్తడి, కాళ్లేమో ఇనుము, కాలివేళ్లు ఇనుము మట్టి కలయిక. వివిధ లోహాల సంకేతాలు ఆయా రాజ్యాలను జాతులను చూపుతున్నాయి. 4 లోహాలు మట్టి. 34-35 వచనాలు. చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుము మట్టి కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరగగొట్టినట్లు తమకు కనపడింది. అంతటా ఇనుము మట్టి ఇత్తడి వెండి బంగారము ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా, వాటికి స్థలము ఎక్కడనూ దొరకకుండా గాలి వాటిని కొట్టుకుపోయింది. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమైంది. దానియేలు ఈ ప్రతిమా సంకేతానికి అర్థం చెబుతాడు. అకస్మాత్తుగా రాయి వచ్చి పడింది. విగ్రహమంతా తుత్తునియలై పొడి అయిపోయింది. 4 లోహాలు చూర్ణమైపోయాయి. గాలికి ఆ దుమ్ము కాస్త కొట్టుకుపోయింది. అప్పుడా రాయి ఇంతింతై ఎదిగిపోతోంది. అది లోకమంతటినీ నింపింది. విగ్రహం నామరూపాలు లేకుండా అదృశ్యమైపోయింది. దాని స్థానంలో ఈ మార్మికమైన రాయి నిలిచింది. 36-38 వచనం వరకు దానియేలు అంటున్నాడు, రాజా, తమరు కన్న కల ఇదే. దాని భావము రాజు సమ్ముఖమున మేము తెలియచెబుతాము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలము ఘనత తమరికి అనుగ్రహించాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుష్యులు నివసించే ప్రతి స్థలమందు మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించాడు. నెబుకద్నెజరు ప్రపంచ రాజకీయ శక్తిగల వారిలో ప్రథముడు. ఏదెను తోటలో దేవుడు ఆదాముకు అన్నిటిపై సర్వాధికారమిచ్చాడు. గాని ఆదాము అంతా పోగొట్టుకున్నాడు. లోకమంతటినీ జయించడానికి పూనుకున్న 4 జాతులు, కాని వరుసగా ఒక్కొక్కటి పతనమైపోయింది. మొదటి ప్రపంచ సామ్రాట్టు నెబుకద్నెజరు. అతడు ప్రపంచ విజేత. దానియేలు విగ్రహానికి గల అర్థాన్ని వివరిస్తున్నాడు. ఈ 4 లోహాలు 4 రాజ్యాలను సూచిస్తాయి. విగ్రహం తల బంగారం, అది నెబుకద్నెజరే. అతని ప్రభావం లోకమంతటిపై పడింది. ఈ బబులోను రాజ్యాధికారం చాలా విస్తృతమైంది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 18-19 వచనాలు, యిర్మీయా 27వ అధ్యాయం 5-11 వచనం వరకు ఈ వాక్య భాగాలు బబులోను గురించి మాట్లాడతాయి. అధిక బలము చేత, చాచిన బాహువు చేత భూమిని, భూమి మీదనున్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికివ్వడము నాకు న్యాయమని తోస్తుందో వారికే ఇస్తున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడును బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకు వశం చేస్తున్నాను. అతణ్ణి సేవించడానికి భూజంతువులను కూడా అతని వశం చేస్తున్నాను. అతని స్వదేశానికి కాలం వచ్చే వరకు సమస్త జనులు అతనికి, అతని కుమారునికి, అతని కుమారుని కుమారునికి దాసులై ఉంటారు. ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకుంటారు. నెబుకద్నెజరును దేవుడు జాబితాలో మొదట ఉంచాడు. అతడే మొదటి ప్రపంచ విజేత.
అలాంటి వ్యక్తి చరిత్రలో ఆ తరువాత మరెవరూ రాలేదు. 39వ వచనం. దానియేలు అంటున్నాడు, రాజా, తమరే ఆ బంగారు శిరస్సు. తమరు చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేస్తుంది. అటు తరువాత లోకమంతా ఏలే మూడో రాజ్యం ఒకటి లేస్తుంది. అది ఇత్తడి వంటిదవుతుంది. గమనించండి, నెబుకద్నెజరు తరువాత అతని కంటే బలహీనుడొకడు లేస్తాడు. రెండో వానికంటే మూడోవాడు మరీ బలహీనుడు. నాలుగోవాడు మూడో వానికంటే బలహీనుడు. అనగా నాలుగోవాడు ముందు వచ్చిన ముగ్గురి కంటే బలహీనుడు. శ్రోతలు, ఇప్పుడు మనం ఈ నాలుగో పరిపాలకుని కాలంలో ఉన్నాము. ఈ వచనంలో 2 రాజ్యాలు పేర్కొనబడినవి. వెండి చేతులు మాదీయ పారసీక రాజ్యాలు. దానియేలు 5వ అధ్యాయం 27వ వచనంలో బబులోను రాజ్య భవితవ్యం ఎలా ఉంటుందో చెప్పబడింది. నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇయ్యబడుతుంది. బబులోను తర్వాత ఎవరా అని మనం ఊహించనక్కర్లేదు. అది స్పష్టంగా పేర్కొనబడింది. దానియేలు మొదటి 2 రాజ్యాల కాలంలోనూ ఉన్నాడు. బబులోను మాదీయ పారసీక రాజ్యాలను రెండిటినీ దానియేలు చూచాడు. దానియేలు 6వ అధ్యాయం 8వ వచనం. మాదీయుల యొక్క పారసీకుల యొక్క పద్ధతిననుసరించి స్థిరమైన శాసనముగా ఉండేటట్లు దానిమీద సంతకం చేయించారు. ఇక మూడో రాజ్యం ఇత్తడి సంకేతం. ఇది గ్రీకు మాసిదోనియా రాజ్యం. మహా అలెగ్జాండరు విజేత. ఇక ఇప్పుడు 4వ రాజ్యం చూడండి. 4 మహారాజ్యాలు. 5వది లేదు. ఆ కాలమే ఇప్పుడు కొనసాగుతోంది. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేస్తుంది. అది ఇనుము వలె బలంగా ఉంటుంది. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగగొడుతుంది గదా. ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడిగా చేస్తుంది. పాదములు వేళ్లు కొంతమట్టుకు కుమ్మరి మట్టిగాను కొంతమట్టుకు ఇనపదిగాను ఉన్నట్లు తమరికి కనపడింది. గనుక ఆ రాజ్యములో భేదములుంటాయి. అయితే ఇనుము బురదలో ఉన్నట్లు కనపడింది గనుక ఆ రాజ్యములో అలాగున ఉంటుంది. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉంటుంది. పాదముల వేళ్లు కొంతమట్టుకు ఇనపవిగాను కొంతమట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగా ఒక విషయంలో నీరసముగాను ఉంటుంది. ఇనుము బురద మిళితమై ఉండడము తమరికి కనపడింది. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకుండా ఉంటారు. శ్రోతలు, ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మొదటి 3 రాజ్యాల కంటే 4వది అతి ముఖ్యమైనది. ఈ 4వ రాజ్యాన్ని 4 వచనాల్లో దానియేలు వర్ణిస్తున్నాడు. 2, 3 రాజ్యాలను కలిపి 39వ వచనంలో చెప్పి ముగించాడు. ఆ 2 మాదీయ పారసీక గ్రీకు మాసిదోనియా రాజ్యాలు. 4వ రాజ్యం అంత్యదినాలకు చెందింది. స్వాప్నిక ప్రతిమ సంకేతం భావమిదే. విగ్రహారాధికుడైన నెబుకద్నెజరుతో దేవుడు అతనికి అర్థమయ్యే భాషలోనే మాట్లాడుతున్నాడు. అంతిమ దినాలలో ఏమి జరగబోతోందో దేవుడు సూచిస్తున్నాడు. నెబుకద్నెజరు ప్రపంచ విజేత. అతని తదనంతరం ఏ రాజులు వస్తారు పోతారు అనే విషయం దేవుడు విగ్రహ సంకేతం ద్వారా విశదీకరిస్తున్నాడు. ప్రియ శ్రోతలు, మనమిప్పుడు జీవిస్తున్నది ఇదే కాలంలో. ఈ లోకం ఏమవుతోంది, ఏ దిశన పయనిస్తోంది అనే ప్రశ్న అనేక మందిలో లేవడం సహజమే. ఈ స్వాప్నిక విగ్రహాన్ని మరోసారి పరిశీలించండి. ఆ ప్రతిమ నానా లోహ సమ్మేళనం. తల బంగారం, అది బబులోనే. వక్షం బాహువులు వెండి, అది మాదీయ పారసీక రాజ్యం. ఇత్తడి గ్రీకు మాసిదోనియా రాజ్యం. కాళ్లు ఇనుము, ఇదే రోము. పాదాలు ఇనుము మట్టి కలయిక. రోమక రాజ్యము యొక్క చిట్ట చివరి రూపమిది. ఈ ప్రతిమలోని 4 రాజ్యాలను జాగ్రత్తగా చూడండి. రాను రాను పైనుండి కిందికి రాజ్యాలు ఒకదానికి ఒకటి తీసికట్టుగానే ఉన్నాయి.
రాజ్యాలు, ప్రభుత్వాలు రాను రాను క్షీణదశలో పరిణమిస్తున్నాయి. ఈ లోహాల నాణ్యతను పరిశీలిస్తే వీటి పరిణతి మనకు బోధపడుతుంది. బంగారు వెండి కంటే గొప్పది, వెండి ఇత్తడి కంటే నాణ్యమైనది, ఇత్తడి ఇనుము కంటే మేలైనది. ఈ లోహాల జాబితా క్రమం అవరోహణ దిశలో దిగజారుతూ వస్తోంది. తల పైది, పాదాలు కిందివి. రాజ్యాలలో నాణ్యత రానురాను తరుగుతోందే కాని పెరగటం లేదు. తల ఒక్కటే, ఆ తరువాత చేతులు రెండయ్యాయి. గ్రీకు మాసిదోనియా రాజ్యం 4 రాజ్యాల కింద విభజించబడింది. రోము 2 ఇనప కాళ్లు. అవి 10 వేళ్ల కిందికి విభజన కావటం గమనించండి. ఇనుము మట్టి కలయిక కుదరదు, అది అసహజం. ప్రభుత్వ విధానాలు ఎన్ని వచ్చినా అవన్నీ కేవలం ప్రయోగాలే. నిర్దుష్టమైన విధానం ఒక్కటీ లేదు. చిట్టచివరికి యేసుక్రీస్తు రాజ్యం రావాలి. అదే సమగ్రమైనది, లోపరహితమైనది. ఆయనకు ఆలోచన సభ అక్కర్లేదు, మంత్రిమండలి అవసరం లేదు. అది పరమశ్రేయో రాజ్యం. ఇప్పుడే ఆయన కోసం తీర్మానం చేసుకోండి, లేకపోతే రేపు మీరాయన రాజ్యంలో ఉండరు. ఆయనకు ఎవరూ ఎదురు తిరగకండి. ఆయన సృష్టికర్త, అంతా ఆయనదే. ఆయన కార్యక్రమంలో నీవు భాగమైపోవాలి. యేసు రాజ్యం శుభోజ్యం, మనమంతా అందులో ఉండాలి. ఇప్పుడే ఆయన ఎదుట ప్రణమిల్లి ఆయనను స్వకీయ రక్షకునిగా అంగీకరించడం శ్రేయస్కరం. మరో విశేషం గుర్తించండి, రోము తరువాత మరే రాజ్యము రాలేదు. మిగతా రాజ్యాలను శత్రువులు ముట్టడించి లోబరుచుకున్నారు గాని రోము అలా కాదు. దాన్నెవరూ జయించలేదు. రోమును బయటి శత్రువులు ఓడించలేదు గాని అది అంతఃశత్రువుల చేత అంతరించటం వాస్తవ చరిత్ర. ఇప్పుడున్న రాజ్యాలన్నీ ఒకప్పుడు రోమా రాజ్యంలోనివే. రోమక న్యాయశాస్త్రం నిలిచి ఉంది. రోమియ భాష లాటిను, ఆ భాష ఇంకా నిలిచే ఉంది. ఫ్రెంచి, స్పానిషు భాషలకు లాటిను మూల భాష. రోమక యుద్ధనీతి ఇంకా ప్రచారంలో ఉంది. అది గొప్ప విశేషం. ఐరోపా సమున్మీలన ప్రయత్నాలకు మూలం రోమీయ భావ ప్రభావం. చివరికి అంత్యక్రీస్తు రంగప్రవేశం చేయబోతాడు, జాగ్రత్త. ఈ సైతాను మనిషి దేవుని ప్రజలు ఆయన నామమున సమీకరించబడే వరకు కనిపించడు. అప్పటికే దేవుని సంఘం ఎత్తబడి ఉంటుంది. దేవుని నిర్ణయం చొప్పుననే చరిత్ర పరిణతి కొనసాగుతుంది. అన్య ప్రపంచ శక్తులు నాశనమవుతాయి. అప్పుడు పరలోక రాజ్యం ఈ భూమిపై స్థాపించబడుతుంది. ఇనుము మట్టి కలయిక ఏమిటి? 10 వేళ్లు 10 రాజ్యాలు. మట్టి అంటే ప్రజానీకం, ఇనుము అంటే రోమక రాజ్యం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44-45 వచనాలు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు. దానికెన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరెవరికీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేస్తుంది గాని అది యుగముల వరకు నిలుస్తుంది. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా మీరు చూచారే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోయే సంగతి రాజుకు తెలియచేసి ఉన్నాడు. కల నిశ్చయం, దాని భావం నమ్మదగినది. ఈ విధంగా దానియేలు రాజుకు ఈ సంగతులన్నీ వివరించి చెప్పాడు. శ్రోతలు, అంత్యక్రీస్తు అనగా పాపపురుషుడు. లేఖనాలలో ఇతనికి 35 వివిధ నామధేయాలున్నాయి. అంత్యక్రీస్తు తిరిగి రోమక రాజ్యాన్ని ఉనికిలోకి తెస్తాడు. అతడు ప్రపంచ నియంత. ఆరంభంలో నెబుకద్నెజరులాగా ఇతడు రెచ్చిపోతాడు. ప్రకటన 13వ అధ్యాయంలో ఇతని వృత్తాంతం ఉంది. యేసుక్రీస్తు మహావిజేత, ఆయన వస్తాడు. కీర్తనలు 2:9. ఇనుపదండముతో నీవు వారిని పగలగొడతావు, కొండను పగలగొట్టినట్లు వారిని ముక్కలు చెక్కలుగా పగలగొడతావు. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి యేసుక్రీస్తే.
ఈయన దేవుడు అభిషేకించిన క్రీస్తు. ఈయనే యుగయుగముల శిల. మత్తయి సువార్త 21:44 ప్రభు అన్నాడు, ఈ రాతి మీద పడేవాడు తునకలైపోతాడు, గాని అది ఎవని మీద పడుతుందో వాణ్ణి నలిచేస్తుంది. ప్రభువు తనను గురించి తానే ఈ మాటలు చెప్పాడు. యేసే ఆ రాయి, యేసే సజీవమైన రాయి, పునాది రాయి. 1 కొరింథీ 3:11 వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ద్వితీయోపదేశకాండం 32:15 యేసే రక్షణ శైలం. 32:4 ఆశ్రయ దుర్గశిల. ఈ రాయి తీర్పు తీరుస్తుంది. ప్రకటన గ్రంథం 19:11-21 వరకు. ఆయన తీర్పరిగా వచ్చే శిల. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన రెండో రాకడ వచనాలు బైబిలులో ఎన్నో ఉన్నాయి. జకర్యా 14:1-3 వరకు, యోవేలు 3:2 9-16 వరకు, యెషయా గ్రంథం 34:1-8 వరకు, అలాగే 2వ కీర్తన. ఈ వచనాలన్నీ ప్రభువు తీర్పరిగా రెండోసారి రాబోతున్నాడని స్పష్టంగా చెబుతున్నాయి. ఆ రాయి నీ మీద పడినా, నీవు ఆ రాయి మీద పడినా నీకే ప్రమాదం. దేవుని రాజ్యం ఈ భూమిపై స్థాపించబడుతుంది. దానికి ప్రయోగంగా 1000 ఏండ్ల పరిపాలన రాబోతోంది. దేవుని రాజ్యం నిత్యత్వంలో గుండా కొనసాగుతుంది. ప్రకటన 20వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2:46 నుండి, అంతటా రాజైన నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజన్నాడు, ఈ మర్మమును బయలుపరచడానికి నీవు సమర్థుడవయ్యావే. నీ దేవుడు దేవుళ్లకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మములు బయలుపరిచేవాడు. రాజు దానియేలును బహుగా హెచ్చించి బహుమానములిచ్చి అతణ్ణి బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగా, జ్ఞానులందరిలో ప్రధానిగా నియమించాడు. షడ్రకు, మేషాకు, అబేద్నెగో అనేవారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించాడు. దానియేలు రాజు సన్నిధిలోనే ఉన్నాడు. పాఠమింతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.